మీరిప్పుడే మీలో మీరే ఒక ప్రశ్న అడగండి. మీరు ఎలా ఆలోచిస్తారు? రిచ్లా లేదా పూర్లా? ఎందుకంటే నిజం ఏంటంటే మన జీవితం డబ్బుతో కాదు, మన ఆలోచనలతో మారుతుంది. రిచ్ మైండ్సెట్ ఉన్న వ్యక్తి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా పెంచాలో ఆలోచిస్తాడు. కాని పూర్ మైండ్సెట్ ఉన్న వ్యక్తి డబ్బొచ్చిందంటే వెంటనే ఎలా ఖర్చు చేయాలో చూస్తాడు. ఒకరు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తారు, మరొకరు ప్రెజెంట్లోనే మొత్తం ఖర్చు చేస్తారు. రిచ్ మైండ్సెట్ ఉన్నవాళ్లు టైంని చాలా విలువగా చూస్తారు. వాళ్లకు టైం అంటే ఒక యాసెట్. కాని పూర్ మైండ్సెట్ ఉన్నవాళ్లు టైంని జస్ట్ టైంపాస్ కోసం వాడేస్తారు. రోజుకు 2 గంటలు మీరు ఏం చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. రిచ్ మైండ్సెట్ ఉన్న వ్యక్తి సమస్య వచ్చినప్పుడు పానిక్ అవ్వడు, ఆ సమస్యకి సొల్యూషన్ వెతుకుతాడు. కాని పూర్ మైండ్సెట్ ఉన్న వ్యక్తి ఎవర్ని బ్లేమ్ చేయాలో చూస్తాడు. ఒకరు ఎలా సాల్వ్ చేయాలి అని అడుగుతారు, మరొకరు ఎందుకు నాకే ఇలా జరిగింది అని బాధపడతారు. రిచ్ మైండ్సెట్ ఉన్నవాళ్లు రోజూ కొత్తగా నేర్చుకుంటారు. బుక్స్, కోర్సెస్, ఎక్స్పీరియన్సెస్ వాళ్ల గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కాని పూర్ మైండ్సెట్ ఉన్నవాళ్లు ఇది నాకు అవసరం లేదు అని వదిలేస్తారు. గమనించండి, లెర్నింగ్ ఆపేసిన రోజునుంచే గ్రోత్ కూడా ఆగిపోతుంది. రిచ్ మైండ్సెట్ ఉన్నవాళ్లు కంఫర్ట్ జోన్ బయటికి వస్తారు, రిస్క్ తీసుకుంటారు, కొత్తగా ప్రయత్నిస్తారు. కాని పూర్ మైండ్సెట్ ఉన్నవాళ్లు సేఫ్గా ఉండడానికే ప్రయత్నిస్తారు. కాని విజమేంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటే లైఫ్ కూడా సేమ్గానే ఉంటుంది. రిచ్ మైండ్సెట్ అంటే పెద్దగా ఆలోచించడం, ఆపర్చునిటీస్ చూడ్డం. పూర్ మైండ్సెట్ అంటే చిన్నగా ఆలోచించడం, ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేయడం. మీరు ఏదిని చూస్తారో అదే మీ జీవితంలో పెరుగుతుంది. ఇప్పుడు మీకర్థమైందా? డిఫరెన్స్ డబ్బులో కాదు, మైండ్సెట్లో ఉంది. రిచ్ లేదా పూర్ అని పుట్టరు, అలా ఆలోచించడం వల్ల అవుతారు. ఈ రోజు నుంచి ఒక చిన్న చేంజ్ చేయండి, మీ ఆలోచన మార్చండి. ఎందుకంటే మీ మైండ్సెట్ మారితే మీ ఫ్యూచర్ మారుతుంది. ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.